నేను క్రికెట్ ఆడడానికి ముఖ్య కారణమైన ఆనంద్ అన్న, పీటర్ అన్న, సత్య అన్న, మీకు అందరికీ థ్యాంక్స్. ఈ వరల్డ్ కప్లో నేను ఆడడానికి ముఖ్య కారణమైన మా కోచ్ నెల్సన్ సార్కి థ్యాంక్స్. ఒక చిన్న కథ చెప్తాను. ఇరగవరం అనే చిన్న గ్రామంలో ఒక నాన్న ఉండేవాడు. ఆయన పేరు కృష్ణమూర్తి. తనకు తన భార్య, కూతురుతో పాటు క్రికెట్ అన్న, వ్యవసాయం అన్న ప్రాణం. ఒక టైంలో ఇండియాలో క్రికెట్, వ్యవసాయం పడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు క్రికెట్ని కాపాడడానికి గంగూలీ వచ్చాడు. గంగూలీ తర్వాత ధోని వచ్చాడు. ధోని తర్వాత కోహ్లీ వచ్చాడు. ఇప్పుడు కృష్ణమూర్తి కూతురు కౌశల్య కూడా వచ్చింది. కానీ వ్యవసాయం పడిపోయినప్పుడు కాపాడడానికి వెళ్ళిన కృష్ణమూర్తిని కాపాడడానికి ఇంకో కృష్ణమూర్తి రాలేదు. పడిపోతున్న కృష్ణమూర్తిని ఆ వ్యవసాయం కూడా కాపాడలేదు. వ్యవసాయంలో రైతు ఓటమి అతను ఒక్కడికే అవమానం కాదు, మొత్తం దేశానికే అవమానం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని 5 లక్షలు ఇచ్చిన ఇదే బ్యాంకు మా నాన్న అప్పు తీర్చలేదని మా ఇల్లు లాక్కుంది. తన కూతురాడే మ్యాచ్ని ఇవాళ మా నాన్న వీధిలో కూర్చొని చూస్తున్నాడు. సార్, మా నాన్న మీకు ఎంత అప్పున్నాడు నాకు తెలియదు. ఈ డబ్బు తీసుకుని మా నాన్నకి ఇల్లు ఇచ్చేయండి సార్. వంట బాగుంటే వండిన వాళ్ళని మెచ్చుకుంటాం, కానీ పండించిన వాళ్ళని అస్సలు పట్టించుకోం. ఉస్మే క్యా బోలా? ఒక ఆటని సీరియస్గా చూడడం తెలిసిన మనకి వ్యవసాయాన్ని ఆటగా చూడడం కూడా తెలియట్లేదని చెప్తోంది. క్రికెట్లో ఇండియాని గెలిపించడానికి మేము 11 మంది ఉన్నాం. వ్యవసాయంలో ఇండియాని గెలిపించడానికి మనలో ఎంతమంది ఉన్నారు? ఇండియాని గెలిపించినందుకు నాకు ఈ కప్పు ఇచ్చారు. ఇండియాని బతికిస్తున్న రైతులకి కప్పులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అప్పుల పాలు మాత్రం కాకుండా చూడండి సార్. జై హింద్.